హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ ఐడియాస్ బై రాధిక. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను వెజిటబుల్ స్టిర్ ఫ్రై చూపించబోతున్నాను. ఇది హెల్త్కి చాలా మంచిది. ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి. ది బెస్ట్ వెజిటబుల్ స్టిర్ ఫ్రై అన్నమాట. దీంట్లో చాలా ఇంగ్రీడియంట్స్ వాడుకోవచ్చు. ప్రస్తుతానికైతే నా దగ్గర ఉన్న వెజిటబుల్స్తో చూపిస్తున్నాను. మీకు కుకింగ్ ప్రాసెస్ అయ్యేటప్పుడు ఇంకా ఏమేమి వెజిటబుల్స్ యాడ్ చేయాలో కూడా మీకు చెప్తాను. తప్పకుండా ట్రై చేయండి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కానీ ఈవినింగ్ డిన్నర్ లాగా కానీ కూడా తీసుకోవచ్చు. హెల్త్కి చాలా చాలా మంచిది. ఓకేనా? అయితే వీడియో చూసేద్దాం. వీడియో చూసే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దాని ద్వారా నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ మీ దాకా వస్తాయండి. ఓకేనా? అయితే ఈ ఫ్రైకి కావాల్సిన వెజిటబుల్స్ని చూసేద్దాం. ఫస్ట్గా అయితే నేను ఇలా అన్నీ చాప్ చేసుకొని రెడీగా పెట్టుకున్నానండి. ఫస్ట్ ఆనియన్స్ నేనైతే క్యూబ్స్గా కట్ చేశాను. మీకు కావాలంటే చిన్నవి కూడా కట్ చేసుకోవచ్చు, లేకపోతే పొడుగ్గా కూడా స్లైస్ చేసుకోవచ్చు. తర్వాత బీన్స్ అండ్ క్యారెట్, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, పచ్చి బఠానీ తీసుకున్నాను. దీంతోపాటు నేను ఒక 200 గ్రామ్స్ దాకా మష్రూమ్స్ కూడా తీసుకుంటున్నాను. మనకి ఈ మష్రూమ్స్ ప్లేస్లో పన్నీర్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా లేదో స్వీట్ కార్న్, స్వీట్ పొటాటో ఇలాంటివన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మనకి కావాలంటే క్యాప్సికమ్స్, ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్ ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా బ్రోకలీ కూడా యాడ్ చేసుకోవచ్చు. బ్రోకలీ సూపర్ మార్కెట్స్లో దొరుకుతుందండి. మీకు అవైలబుల్గా ఉంటే తెచ్చి యాడ్ చేసుకోండి, చాలా మంచిది. సో నార్మల్ పొటాటో అయితే యూజ్ చేయకండి, అది వెయిట్ లాస్కి పనికిరాదు. కానీ స్వీట్ పొటాటో పనికొస్తుంది. మనం ఏదైనా కొంచెం కొంచెం లిమిట్గా తీసుకుంటాం కాబట్టి అన్ని వెజిటబుల్స్ యూజ్ చేసుకోవచ్చు. సో అయితే ప్రాసెస్లోకి వెళ్తున్నాం. ఫస్ట్ అయితే హెల్త్కి మంచిది కాబట్టి నేను గీ తీసుకుంటున్నాను. ఇంట్లో చేసిన నెయ్యేనండి ఇది. పెద్దవాళ్ళకైతే ఇది వెయిట్ లాస్ కోసం చేస్తున్నట్లయితే ఖచ్చితంగా 1 స్పూన్లోనే మీరు ఇది రెడీ చేసుకోండి. ఇది నేను పిల్లలు తినాలి కాబట్టి కొంచెం ఎక్కువ నెయ్యి యాడ్ చేశాను. దీనిలో జీలకర్ర వేసాను ఫస్ట్. తర్వాత అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేస్తున్నాను. ఇవి కొంచెం వేగాలన్నమాట. కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుంది, మరీ ఎక్కువేం అవసరం లేదు. సో ఇది ఇలా మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక్కొక్క వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవటమే. చాలా సింపుల్ అండి, చాలా సింపుల్. హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఇలాంటివి మనం ఖచ్చితంగా ట్రై చేయాలి. దీనిలో కార్బోహైడ్రేట్స్ ఉండవు కాబట్టి, ఓన్లీ వెజిటేబుల్సే కాబట్టి హెల్త్కి చాలా చాలా మంచిది. వెయిట్ లాస్ చాలా చాలా త్వరగా అవుతామన్నమాట ఇలా మనం కుక్ చేసుకునే వెజిటేబుల్స్ తింటే. దీంతోపాటు మీరు కావాలంటే బాయిల్డ్ ఎగ్స్ యాడ్ చేసుకోవచ్చు నాన్ వెజ్ తినే వాళ్ళైతే. అదేవిధంగా చికెన్ను ఉడకబెట్టుకొని ఆ పీసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. డైట్ కోసం అయితే చెప్తున్నానండి. నేను ఇది ఓన్లీ వెజిటేబుల్స్తో చేస్తున్నా, వెజ్ వాళ్ళకి చేస్తున్నాను కాబట్టి వెజిటేరియనే చూపిస్తున్నాను మీకు. అవి వేగిన తర్వాత క్యారెట్, బీన్స్ యాడ్ చేసుకోవాలి ఫస్ట్. ఇవి కొంచెం త్వరగా వేగవు కాబట్టి ముందు యాడ్ చేస్తున్నాను. సో ఇవి కొంచెం లైట్గా వేగిన తర్వాత మిగతావి యాడ్ చేసుకోవచ్చు. నేను ఎక్కువ మష్రూమ్స్తో చేస్తున్నాను కాబట్టి ఇవి కొంచెం కొంచెం క్వాంటిటీయే తీసుకున్నాను. మీరు చూసుకోండి, ఇది 2 మెంబర్స్కి అయితే సరిపోతుంది. 4 మెంబర్స్కి అలా లేదా 3 మెంబర్స్ కావాలంటే మీరు క్వాంటిటీ వెజిటేబుల్స్ చూసుకొని చేసుకోండి. ఇవి కొంచెం మెత్తగా అయిన తర్వాత ఆనియన్స్ అండ్ గ్రీన్ పీస్ కూడా యాడ్ చేస్తున్నాను. ఓకేనండి, వెజిటేబుల్స్ అన్నీ దాదాపు కుక్ అయిపోయాయి కదా మీడియంగా. తర్వాత మనం మష్రూమ్స్ యాడ్ చేసుకుంటున్నాము. మష్రూమ్స్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. సో మనం దాని మీద క్యాప్ పెట్టి అయితే కుక్ చేయకూడదు. మనం క్యాప్ పెట్టి కుక్ చేస్తే ఏమవుతుందంటే వాటర్ రిలీజ్ అయ్యి వెజిటేబుల్స్ అన్నీ మెత్తగా కుక్ అయిపోతాయి అన్నమాట. అలా ఏం చేయకుండా మీరు మూత పెట్టకుండా వేపండి. వేపిన తర్వాత మష్రూమ్స్, వెజిటేబుల్స్ కొంచెం దగ్గర మంచిగా వేగినాయి అన్నట్టు వేపించండి. అంటే కొంచెం క్రంచీగా ఖచ్చితంగా ఉండాలి, చూసుకోండి. సో ఇవైతే ఇట్లా మీడియంగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు దీంట్లో స్పైసెస్ యాడ్ చేయటమే. సో సాల్ట్ ఒకటి యాడ్ చేయాలి. అదేవిధంగా
పెప్పర్ పౌడర్ యాడ్ చేయాలి. అదేవిధంగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం ఆరిగానో ఉంటే ఆరిగానో కూడా యాడ్ చేయొచ్చు. ఇంతేనండి, 4 స్పైసెస్ సరిపోతాయి. ఒకవేళ ఆరిగానో అవైలబుల్ లేదంటే వదిలేసినా నో ప్రాబ్లం అండి. ఓన్లీ సాల్ట్, పెప్పర్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ సరిపోతుంది. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా మనకి అవైలబుల్ లేదు అనుకుంటే కొంచెం లిటిల్ బిట్ కారం వేసుకోవచ్చు. అసలు అది కూడా వేసుకోకపోయినా పర్లేదు, ఎందుకంటే పెప్పర్ పౌడర్ అనేది యాడ్ చేసాం కాబట్టి ఓకే. సో ఇంతవరకేనండి. కొంతమంది ఇదే ఫ్రైలో వెనిగరు అండ్ సోయా సాస్ కూడా యాడ్ చేస్తారు. నేనైతే యాడ్ చేయనండి, ఎందుకంటే అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి. ఇది హెల్త్ కోసం, వెయిట్ లాస్ కోసం కాబట్టి ఓన్లీ ఈ 3-4 స్పైసెస్ యాడ్ చేస్తే సరిపోతుంది. అల్లం, వెల్లుల్లి ఈ స్పైసెస్తో చాలా టేస్ట్ అనేది వచ్చేస్తుందండి. నేను పిల్లల కోసమని ఆయిల్ ఎక్కువ వేసాను. మీరు ఆయిల్ మాత్రం అంత వేసుకోవద్దు, 1 స్పూన్ అంతే. ఒక 2 మెంబర్స్కి అయితే 1.5 స్పూన్ అలా యాడ్ చేసుకోండి, సరిపోతుంది. సో ఇదైతే ఇలా వేగింది కదా. ఇక దీనిలో మీకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. అలాగే ఉల్లికాడలు యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. నా దగ్గర అవి లేదు కాబట్టి నేను కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర అయినా వేసుకోవచ్చు, ఉల్లికాడలు అయితే ఇంకా బాగుంటాయి. మన దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది. దీంట్లో అయితే స్వీట్ కార్న్, పన్నీరు కాంబినేషన్ ఇంకా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. లేదా బ్రోకలీ పన్నీర్ కూడా బాగుంటుంది, లేదా పన్నీరు మష్రూమ్ కాంబినేషన్ కూడా బాగుంటుంది. ఇలా ఒక్కొక్కసారి ఒక్కోలాగా మీరు ట్రై చేయండి. మష్రూమ్స్లో చాలా హెల్త్ మంచిది కాబట్టి మష్రూమ్స్ ఒకసారి, పన్నీర్ కూడా మంచిది కాబట్టి పన్నీర్ ఒకసారి, అలా డిఫరెంట్గా ట్రై చేయండి. అన్నీ ఒకేసారి కన్నా నాదైతే అది సజెషన్. వెజిటేబుల్స్ ఒక 4 సరిపోతుంది. ఈ ఫ్రైకి 4 వెజిటేబుల్స్ కాంబినేషను హెల్త్కి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. మన హెల్త్కి కావాల్సిన పోషకాలన్నీ వచ్చేస్తాయి 4 వెజిటేబుల్స్లో. క్యాప్సికమ్ కూడా చాలా బాగుంటుంది, కంపల్సరీ ట్రై చేయండి. ఇలా అన్నీ వేగిన తర్వాత డిష్ని తీసేసి సర్వ్ చేసేసుకోవటమే. ఇది 2 పీపుల్స్కి వస్తుందండి. నేను చేసింది అయితే 2 కప్స్ 2 పీపుల్స్కి వస్తుంది. ఓకేనా. ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ అయిపోతుందండి. బాబాయ్. మీరు తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి. ఓకేనా. బాయ్.